తల్లి, అపవిత్రతతో నింపబడిపోయిన నీ కుటుంబం, అపవిత్రత ద్వారా చెడిపోయిన నీ కుటుంబం, అపవిత్రత ద్వారా అల్లరి పాలైపోయిన నీ కుటుంబం, అపవిత్రత ద్వారా చిన్న భిన్నమైన సంబంధ సమాధానం లేక, సంతోషము లేక, ఆరోగ్యము లేక, నెమ్మది లేక విచ్ఛిన్నమైపోయిన నీ కుటుంబాన్ని ఈ రాత్రి సమయమందు బాగు చేయగలిగిన యేసు క్రీస్తు ప్రభువా నీ ప్రక్కన నిలబడి నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను అతడు నాతో కలిసి భుజిస్తామని ప్రభుల వారు సెలవిచ్చారు. వింటున్న తల్లి, వింటున్న నా ప్రియమైన తండ్రి, ఈ జరిగిన అవాంఛనీయమైన సంఘటనల్ని బట్టి తల్లి లేదు, అత్త లేదు, కోడలు లేదు, కుమారుడు లేదు, తండ్రి లేదు, ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగదించుకొని పోలీసుల దగ్గర నిలబడ్డాం, కోర్టులో బోనుల్లో నిలబడి ఎన్నో సమజేషీలు చెప్పుకుంటున్నా, వీడు నాకు పుట్టనే లేదు, ఈవిడ నాకు భార్యే కాదు, ఈతడు నాకు భర్తే కాదని ఈ అపవిత్రమైన సంబంధాలు, అపవిత్రమైన కార్యముల ద్వారా చక్కటి సంబంధాలు నాశనమైపోతూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో అపవిత్రత తాండవం ఆడుతూ ఉంది. రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ మీ పక్కవాన్ని చూసి మీరు అనుకుంటున్నారు, నాలాగా వీరు లేరేమో, వీరిలాగా నేను లేనేమోనని. అయితే మీరు పైన చూసినట్లు కాదు, నా యేసు ప్రభువా నీ ఆంతర్యాన్ని చూస్తూ ఉన్న దేవుడాయనా, నీ హృదయంలో కలుగుతున్న కలవరాన్ని చూస్తున్న దేవుడాయనా, నీ హృదయం పిండబడుతూ ప్రతిరోజు ఎందుకు పుట్టానా, ఎందుకు జీవిస్తున్నానా, నాకే ఎందుకు ఇలాగా జరిగాది, నాకే ఎందుకు ఈ భర్త, నాకే ఎందుకు ఇటువంటి కుమారుడు పుట్టా, నాకే ఎందుకు ఇటువంటి కోడలు వచ్చా, నాకే ఎందుకు ఇటువంటి అత్త వచ్చాది అని ఎన్నో భయాలతో బ్రతుకుతున్న మీకు ఈ రాత్రి సమయమందు ఆ దినమున సమరయ పట్టణంలోకి వెళ్ళిన సువార్త ఈ పట్టణంలోకి కూడా వచ్చాది. సువార్త ఈ పట్టణంలోకి కూడా వచ్చాది. ఎవరు ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచుతారో, ఎవరు ఈ వాక్యం మీద మనసు పెడుదురో వారిలో ఉన్న అపవిత్రాత్మ ఇప్పుడే తొలగిపోవును గాక. యేసు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక.